అన్నపూర్ణ, చక్రవర్తి. ఆ ఇంటికి వెళ్ళొచ్చావనుకుంటాను. కనీసం మాట వరుసకైనా ఆ ఇల్లు అనే బదులు మీ ఇల్లు అనకూడదా డాక్టర్? అలా అని ఆ ఇంటితో నీకు అనుబంధం పెంచడం నాకు ఇష్టం లేదు కృష్ణ. నిజమే డాక్టర్, అమ్మా నాన్ననే నా అనుకోలేని వాడిని ఆ ఇంటిని నా ఇల్లు అని ఎలా అనుకోగలను? వాళ్ళను చూశావా? తల్లిదండ్రులు దైవంతో సమానం అంటారు. నా విషయంలో అదే నిజమైంది. దైవంలాగే వాళ్ళు నాకు కనిపించలేదు. కృష్ణ, నీకొక్క విషయం చెప్పనా? సంగీతం, చిత్రలేఖనం నీకు పుట్టుకతో అబ్బిన విద్యలు. వాటిల్లో ఇలాగే సాధన చేసి గొప్ప కళాకారుడు కావచ్చుగా. అవి నాకు పుట్టుకతో వచ్చినవే కావచ్చు, కానీ వాటిని నేను సాధన చేసేది గొప్ప కళాకారుని కావటానికి కాదు డాక్టర్. మరి కొన్ని మర్చిపోవటానికి సంగీతం ఉపయోగపడుతుంది, కొన్ని గుర్తు చేసుకోవటానికి చిత్రలేఖనం ఉపయోగపడుతుంది. పియానో వాయించేటప్పుడు మనసు బాధను మర్చిపోతుంది, చిత్రం గీసేటప్పుడు మనసు మమతను గుర్తుకు తెస్తుంది. అందుకే ఈ రెండు కళలు నాకు రెండు కళ లాంటివి డాక్టర్. విజయ్, హార్లిక్స్ తీసుకో. ఏమిటి మమ్మీ, నా ప్రతి చిన్న పని కూడా నువ్వే చేయాలా? సర్వెంట్ కి పంపించొచ్చుగా. బిడ్డకి తన చేతులతో సేవ చేస్తేనేరా తల్లికి తృప్తి. తృప్తి గారిది గుడ్డు నాన్సెన్స్. తల్లులు ఇలా సేవ చేయడం రాంగ్. అడ్డగాడిదలా లైక్ మీ పిల్లలు ఎదిగా కూడా తల్లులు చేత సర్వీస్ చేయించుకోవడం క్రైమ్ మమ్మీ, క్రైమ్. టేక్ ఇట్. విజయ్, నాకు ఈ పని తప్పాలంటే నువ్వు ఓ పని చేయాలి. కమాన్. ఏంటిది మమ్మీ? ఎంత ఖర్చు అయినా సరే డాడీ నడికి నువ్వు డబ్బు తెచ్చి ఇచ్చేస్తే చేసి పారేస్తాను. వాట్ ఈస్ దట్? చూడు, నువ్వు ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే కోడల చేతిలో నిన్ను పెట్టి నేను విశ్రాంతి తీసుకుంటాను. చేతుల్లో పెట్టడానికి నేనేం కంచుకి నేనా కాఫీ కప్పునా? వేళకోవడం కదరా, నిజంగానే ఒక అమ్మాయిని చూసి. ఆల్రెడీ చూసేశానుగా. నిజంగానే? ట్రూత్ మమ్మీ, పచ్చి ట్రూత్. ఎవరా అమ్మాయి? అమ్మాయి సరే, ఎవరమ్మాయి అని నాకు తెలియదు. కొని ఏ ఊరు వాళ్ళది? ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఓ, పేరైనా తెలుసా? రాధ. మరి ఆ రాధ ఎవరో, ఎక్కడుంటుందో, అడ్రస్ ఏమిటో తెలియకుండా ఎలారా? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ మమ్మీ. మా పెళ్లి స్వర్గంలో జరుగుంటే నా వైఫ్ నన్ను తప్పకుండా కలుస్తుంది. వైఫ్ విషయంలో ఆ హోప్ తోనే లైఫ్ గడుపుతున్నాను. వస్తా మమ్మీ, బై. ఏదో చిన్న పంతానికి పోయి లక్షలు పోసి వీడు హోటల్ కొనటము, ఎవరో తెలియని వాళ్ళతో చేతులు కలిపి దాన్ని నడపటము, దానికి వీడు అడిగినంత డబ్బు నేను ఇవ్వటము. ఏడి వీడు? ఇదిగో వీడు హియర్. ఏరా, ఆ పార్ట్నర్స్ ఎవరో ఏమిటో? నా ప్రాణం కాపాడిన వాళ్ళు. సమయానికి ఆ పెద్ద మనిషి రాకపోతే ఇప్పుడు ఇక్కడ నా డెడ్ బాడీ ఉండేది. యూనో. అశుభం మాటలు ఆపరా బాబు. ఏమండి, వాడు అడిగే డబ్బేదో ఇవ్వక ఎందుకండి ఈ గొడవ? అంటే వాడు తగలేస్తాను అని అడిగితే నేను తీసుకో బాబు అని డబ్బు ఇవ్వాలా? తగలబెట్టి చలిమంట వేసుకోవడానికి కాదు నేను అడిగేది, నా కాళ్ళ మీద నేను నిలబడ్డానికి. సర్లే, నీ కాళ్ళు కుదురుగా ఉంటేగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డానికి. ఏమండి, వాడేదో ప్రయోజకుడు అవుతాను అంటూ ఉంటే ఆపటం అడ్డుపట్టం పొరపాటండి. వాడికి ఒక అవకాశం ఇవ్వాలి కదా. ఇవ్వాలిగా. ఆ గోళ్ళు కొరకటం మానే ముందు ఈసారి కూడా నువ్వు చెప్పావనే ఇస్తున్నాను. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. కృష్ణ, కృష్ణ, అమ్మా, ఏ మనిషికైనా కమ్మటి జోల అమ్మా అనే ఆ పిలుపు. ఇన్నేళ్లుగా ఆ పిలుపు పిలవటానికి నాకు నువ్వు లేవమ్మా. ఇంతకాలానికి ఆ పిలుపుకు రూపమైన నిన్ను చూస్తున్నానమ్మా. 9 మాసాలు మోసిన నీకు నేను నాన్ననే తెలియదు. అది నా దురదృష్టం అమ్మా, దురదృష్టం.
దేవుడు. ఎవరు నువ్వు? మమ్మీ, డాడీ, అట్లే టీప్ టీప్, మమ్మీ టీప్. ఐ విల్ బీట్ యు. బ్యాట్ తో కొడతాను నిన్ను. నేను మంచి బ్యాట్స్మెన్ తెలుసా? నువ్వు కొడతాను. కమ్ ఆన్, కమ్ అవుట్. రావు, సర్లే నేనే వస్తాను. బాగేస్తాను నిన్ను. మమ్మీ, టీప్ టీప్ టీప్. మమ్మీ, టీప్ టీప్. ఆ బీగలో పేస్తున్నాడు మమ్మీ. వదిలే. ఎలా ఉంది స్పెషల్ మసాలా దెబ్బ? ఒకటినా అవలాడుకుందా? మమ్మీ, డాడీ, వదిలివ్వండి. బాబు వచ్చి మమ్మీ, తమ్ముడు, మర్యాదగా చేతులు పైకెత్తిట్రా లేదా షూట్ చేస్తాను. ఎవరు నువ్వు? రైట్. ఏమిటా నువ్వు? ఏమండి, వద్దండి. ఏమండి, ఏమండి, ఏమిటిది? ఏమైంది? నా బ్రతుకు ధన్యమైపోయింది డాక్టర్, ధన్యమైపోయింది. సంబంధము